ప్రస్తుతం బ్యాంకు పనులు అనేకం ఫోన్లోనే చక్కపెట్టేస్తున్నాం. కానీ కొన్ని ముఖ్యమైన పనులకు ఇప్పటికీ బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఈ క్రమంలోనే బ్యాంకు సెలవులపై స్పష్టమైన అవగాహన ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనుల్ని చక్కబెట్టుకోవచ్చు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు ఎప్పుడో తెలుసుకుని పక్కాగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ఇక నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటకలో అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించారు. బుద్ధి దీపావళి నేపథ్యంలో డెహ్రాడూన్లోనూ బ్యాంకులకు సెలవు ఉంది. నవంబర్ 3న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. నవంబర్ 5న గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా మధ్యప్రదేశ్, పంజాబ్, ఒడిశా, హర్యానా, ఉత్తరాఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, మేఘాలయ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బెంగాల్, కేరళ, మిజోరం సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇక నవంబర్ 7న వంగల పండుగను పురస్కరించుకుని మేఘాలయలో బ్యాంకులు మూతపడతాయి. నవంబర్ 8వ తేదీన రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. నవంబర్ 10న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ హాలిడే ఉంటుంది. ఇక నవంబర్ 16న కూడా ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. నవంబర్ 22వ తేదీన రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. నవంబర్ 23వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులకు దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. నవంబర్ 25న గురు తేజ్ బహదూర్జీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్, హర్యానా, చండీగఢ్లో బ్యాంకులు పనిచేయవు. ఇక నవంబర్ 30వ తేదీ ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే ఈ సెలవు రోజుల్లో బ్యాంకులు మూసే ఉన్నప్పటికీ ఆన్లైన్, మొబైల్ సేవలన్నీ యథాతథంగా అందుబాటులో ఉంటాయి. అత్యవసర సమయాల్లో ఏటీఎంల నుంచి నగదును విత్డ్రా చేసుకోవచ్చు. కానీ చెక్ క్లియరింగ్, క్యాష్ డిపాజిట్లు లేదా పాస్బుక్ అప్డేట్స్ వంటి కౌంటర్ సర్వీసులు సెలవు రోజుల్లో అందుబాటులో ఉండవు.